ఎరగా ఓ ఎరగ 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 బాబా బాబా హిమజ డాన్స్ రోజు రోజు మాస్ రూపంలో ఫుల్గా ఇంప్రూవ్ అవుతుంది. మా హిమజకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. నాకు ఆ పాటలో నా పేరు పెట్టుకోవాలంది. హిమజ నువ్వు ఇరగ 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 అదే ఎరగ 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 కాదు, అది వేరేది. అది ఎరగ కాదు, ఇరగ ఇరగ. ఏదో పోజ్ పెట్టావు భోజనాలు కూర్చున్నట్టు. ఫస్ట్ బాగా పెట్టావు అంటే మ్యాచింగ్ బాగుందని అక్కడ కూర్చున్నా. మాసా అది? మాస్ కనిపించిందా? ఏదో భోజనాలు కూర్చున్నట్టు కూర్చుంది. అబ్బా క్లాస్ లో కూర్చున్న వాళ్ళు ఇలా కూర్చుంటారు. మాస్ గా కూర్చున్న వాళ్ళు ఎట్లుంటే ఇంట్లో అని కూర్చుంటారు. అట్లనే కూర్చున్నావు మాస్ గా? అంటే మా వాళ్ళు మాస్ కి ఎట్లా కూర్చోవాలో నీకు నేర్పిద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అవునా? ఎవరికన్నా మాస్ యాంగిల్లో ఆ ఓపెనింగ్ ఏదైతుందో అది చేయగలుగుతారా గర్ల్స్ లో? భోజనాలకు వచ్చారు కదా మీరు కూడా. ఇక్కడ మా ప్రొడక్షన్ లో లంచ్ బాగుంటుందని న్యూస్ వచ్చింది కదా మీకు. నాకు దరిదాపుల్లో ఇక్కడ పోటీ లేరు. మా అబ్బాయిలో కూడా చూపెడతాడు. అంటే ఆ ఓపెనింగ్ మాస్ ఎట్లా చేస్తారో ఆ ఎల్లో టీ షర్ట్ బా ఆవిడ ఫేసే మాస్. ఓపెనింగ్ ఈవిడ కూర్చున్నాక నేను దిగిన చూడు, ఆ ఒక్కటి ఓపెనింగ్ పోజే మాస్ ఎట్లా కూర్చొని చేస్తావు చూపిన. ఊర్ర మాస్ నాట్ మాస్. అమ్మాయిలా కాదు మాస్. కాదు కాదు, అరే కింద సాపేసిరు అనుకుంటున్నావారా? పెద్ద మనిషి ఆయన ఫంక్షన్ లో కూర్చున్నాడు. ఓ నువ్వు బిగ్ మనిషి ఫంక్షన్ లో కూర్చున్నట్టున్నావు. అరే మాస్ రా మాస్. ఏమైందిరా? ఆలోచిస్తున్నాడు అసలు ఎలా కూర్చోవాలి. అరే మాస్ గా కూర్చోవాలి, నిల్చోవద్దు, కూర్చోవాలి మాస్ గా. కూర్చో మాస్. ఇప్పుడు వస్తుంది చూడు, ఇది ఆంజనేయ స్వామి పోజ్ పెట్టి. ఇది బాగమతి బాగమతి, ఇది నా అడ్డా అన్నట్టు. అరే నీకు రాదు కానీ అట్లనే కూర్చో, అట్లనే కూర్చో. మాస్ అంటే చూపెడతాడు. నన్ను ఇట్టరా అదే వీడు ప్యాంటే మాసు. అదే అట్లనే కూర్చో. అరే మాస్. నువ్వులే కూర్చో. అదే నాకు తెలిసి లోపల టైట్ అయింది, దాన్ని లూజ్ చేసుకుంటున్నావు. ఒరే మాస్ రా. నాకు తెలిసి మాస్ అంటే చూపెడతాడు. లడ్డు దిగురు లడ్డు లడ్డు బాయ్. రే అవి తొడలా మసాలా వడలా? రే ఏమి పెంచావురా నాయనా ఇది. అరే మాస్ మాస్ ఎట్లా కూర్చుంటారో చెప్పిరా. నేను క్లోజ్ లో చూస్తాయి అంటే జరుగునానా? ఏడు కూడా బిగ్ మనిషి. దేవుడా మాస్ యాంగిల్ ఎక్కడి నుంచి వద్దురా. సరే చూద్దాం, ఇవాళ మా గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళలో ఎంత మాస్ యాంగిల్ ఉందో చూద్దాం. ఈ ముగ్గురు పెద్ద మనుషుల గట్టిగా చప్పట్లు కొట్టండి. అది సో ఆ మాస్ గా కూర్చొని ఆ సాంగ్ ఎంట్రీ ఇవ్వాలంటే మన గెస్ట్లు రావాలి. గెస్ట్లు రావాలంటే ముందుగా మన షోకి వెల్కమ్ చెప్పాలి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు షల్మార్ పక్కా మాస్. అది సో ఈ రోజు ఎవరు వస్తున్నారో తెలుసా నీకు? నాకు నిజంగా తెలియదు రవి, నువ్వే చెప్తావు కదా. నిజంగా తెలీదా? నిజంగా ఇవాళ షోకి ఒక అందం, రెండు అద్భుతాలు. ముగ్గురు ఎందుకు వస్తున్నారు? ఒకరే రావాలి కదా. ముగ్గురు వస్తారు కదా, ముగ్గురు సెలబ్రిటీస్ కదా, వాళ్ళతో పాటు నాన్ సెలబ్రిటీస్. ఒక టాలెంటెడ్ అందం, వాళ్ళతో పాటు ఇద్దరు అద్భుతాలు. ఎస్ అంటే ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. ముందుగా ఎవరు వస్తున్నారో చెప్పు, నువ్వే చెప్పు. టీమ్ ఏలో ఫస్ట్ రాబోతుంది ఒక గాన కోకిల. గాన కోకిల చాలా అందంగా ఉంటది. ఓకే. తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 2 రాష్ట్రాలని బాగా ఊపింది, ఒక వర్షంలో ఊపింది. కానీ ఫస్ట్ గా మా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆవిడకి బీభత్సంగా ఫ్యాన్లు. అవును, ఆవిడ వచ్చిందంటే వర్షాలు వస్తాయి, ఆవిడ పాడిందంటే ఎండలు తగ్గుతాయి, ఆవిడ పాడిందంటే పిల్లలు ఉడతారు, ఆవిడ పాడిందంటే ఆవులు పాలిస్తాయి. ప్రసవం కాని వాళ్ళు కూడా వెంటనే ప్రసవం అవుతుంది. అది ఆవిడ వచ్చిందంటే తొందరగా నాకు లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి అని అంటది. కానీ ఆ తొందరలో కూడా అద్భుతంగా కంటెంట్ ఇచ్చే పోతుంది. ఆవిడే మా సూపర్ స్టార్. పిలిచేద్దాం గట్టిగా చప్పట్లతో. ఎంత చక్కగా ఉన్నావే ఓ లక్ష్మి, ఎంత చక్కగా. గట్టిగా చప్పట్లు మా మంగళ గారికి. బా మీ వయ్యారంగా నడుస్తుంటే కూడా అంత అందంగా ఉన్నారండి. ఎలాంటి ఇంత అందం, ఎలా తట్టుకుంటున్నారు అసలు జనాలు? తమ్మి మీరు ఎట్లా భరిస్తుర్రా రవిని? ఎట్లా భరిస్తుర్రు అట్లనే భరిస్తుర్రు. అసలు ఏమన్నా పోగొడతాడా కదా. అసలు నేను అంత కష్టపడి డాన్స్ చేస్తా ఏ మాత్రం పొగలేదు, జస్ట్ ఇట్లా నడిచింది అంతే. అసలు సూపర్ చేసా. ఆ నడవడంలో కూడా కొంచెం అందంగా అనిపించింది. అక్క మీద అభిమానం ఎంతైనా నా తమ్ముడు. అది ఎంతైనా
సొంతక్క కాకపోయినా ఒక అక్కవే అంటున్నా. సరేగానే కొత్త దందా షురు చేసినావు చల్మారు. కొత్త దందా కాదు, కొత్త ప్రోగ్రామ్. అదే మా భాషలో కొత్త దందా. కొత్త దందా కాదు కానీ అంటే మంచి షో, మంచి యాంకర్. అంటే మంచి యాంకర్ ఎందుకన్నా అంటే ఏం మాట్లాడదు, మొత్తం నేనే మాట్లాడతా. ఉన్న రెస్పెక్ట్ ఏమో కరెక్ట్ చెప్పిన కొట్టుకో. అది ఓకే గానీ మేము ఎక్కడ పోయినా కూడా మా గౌన్లతో ఊడుస్తాం ఫ్లోర్ మొత్తం. నువ్వేంది మొత్తం షూలతో ఊడుస్తున్నావు ఇట్లా? ఆ షూలతో కరెక్ట్ దొరికింది. ఊడ్చినావా ఊడవలేదా అడుగు. అరే ఎప్పుడు ఊడ్చినా? ఏం డాన్స్ రా చేసి ఇదివరకు దాకా? ఓహో డాన్స్. ఓహో ఎరగా ఇది ఊడ్చుడు అంటావా? మా భాషలో ఊడ్చుడే అంటాడు. కాదే, కాలికి షూ కింద ప్యాడ్ అతుక్కుంది, ఓ తుడుస్తున్నాడు దాని నుంచి. డాన్స్ తెలియని వాళ్ళకి మీకేం చెప్పాలి? పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన? పందెం ఎంత పందెం? నువ్వు మంచిగా చేస్తావు, నేను మంచిగా చేస్తాను డాన్స్. అట్లనే పందెం నువ్వు మంచిగా చేస్తావు, నేను మంచిగా చేస్తాను. ఓకేనా మరి? అట్లనే పందెం నువ్వు మంచిగా వాడతావు, నేను మంచిగా వాడతాను. పాట టాలెంట్ కదా. ఎవరో వీడియో గేమ్లు ఆడుతున్నారా? సరే మనం ఇద్దరం డాన్స్ పోటీ ఫస్ట్, దాని తర్వాత పాటల పోటీ. షో పేరేంటి చెప్పు? చల్ మార్. ఇగో చల్నా అగో మార్. అంటే ఓడిపోతున్న భయం ఇలా వస్తుంది అనమాట. అంటే అనుకొని పాడవు గానీ నీ మీద నాకు మస్తు కసి ఉంది. ఎందుకు? ఒక షోలో ఆడుకున్నాను అందుకని. నేనా? మా అక్కని షోలో ఆడుకోవడమా? అవును తమ్మి. మళ్ళీ రావా షోకి, నాకు దొరకవా? పర్లేదులే, మీరు షోలు చేస్తూ ఉంటారు, మేము వస్తూ ఉంటాం. సరే గానీ అందుకే ఈ షోలో మాత్రం నేను నుట్టి పోగొడతా. సరే గానీ ఈయనెవరు లుంగి కట్టుకుని వచ్చేసింది ఎట్లా? చింతకాయలు తెంపుతుంటే తోలుకొచ్చింది. ఏం చేస్తుంది? చింతకాయలు తెంపుకుంటే అరే నువ్వు చింతకాయలు నువ్వు ఎన్ని దినాలు అడగలే ఊర్లకెళ్ళి? అక్క నన్ను కూడా తీసుకపో అన్నావా? అక్క మీ తాత పొలంలో నేను చింతపండ్లు అడిగితే నువ్వు ఇచ్చినావు. చింతకాయలు రాలుగొట్టుగా ఉంటారు. రారా పోదా. కరెక్ట్. అక్క తమ్ముడు ఫిక్స్ అయిపోయింది. అక్క తమ్ముడు అర్థమైపోయింది నాకు. వెరీ గుడ్. ఇట్లనే ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడాలి. మీ ఇద్దరు కలిసి ఆ పోడియం తీసుకోవాలంటే ఒక చిన్న టాస్క్ చేయాలి. టాస్క్ ఏంటంటే నువ్వు ఒక పాట పాడాలి, అదే పాటని మీ తమ్ముడు పాడాలి. రాగి సెట్ ఎక్కాడు, రాగాలు తీసాడు, రోగమన్న వచ్చి సావడమే, వీని రాగాల మీద మన్నువయ్యా. రాగి సెట్టెక్కాడు, రాగాలు తీశాడు, రోగమన్న వచ్చి సావడమే, వీని రాగాల మీద మన్నువయ్యా. రోగమన్న వచ్చి సావడమే, వీని రాగాల మీద మన్నువయ్యా. వాణ్ణి నేనేమన్నానా, వాడయ్య సొమ్మేమన్న తిన్నానా. నీకోసమే పాడేది. వాణ్ణి నేనేమన్నానా, వాడయ్య సొమ్మేమన్న తిన్నానా. రాగి సెట్టెక్కాడు, రాగాలు తీశాడు, రోగమన్న వచ్చి సావడమే, వీని రాగాల మీద మన్నువయ్యా. వాణ్ణి నేనేమన్నానా, వాడయ్య సొమ్మేమన్న తిన్నానా. అంగడంగడు తిరిగి, అరే అంగడంగడు తిరిగి, అబ్బా అంగడంగడు తిరిగి, అంగీరు నేస్తే గుండీలు లేవని గుర్తుతాడా, గోని మొక్కం మీద మన్నువయ్యా. వాణ్ణి నేనేమన్నానా, వాడయ్య సొమ్మేమన్న తిన్నానా. వాణ్ణి నేనేమన్నానా, వాడి అయ్య సొమ్మేమన్న తిన్నానా. వాణ్ణి నేనేమన్నానా, వాడయ్య సొమ్మేమన్న తిన్నానా. బా పాట బాగుంది కానీ ఇవిడ మంచిగా వాడితే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. మామూలు కూడా అదే ఫీలింగ్ అవుతారు. మంగళి గారు ఇట్లనే ప్రాక్టీస్ చేస్తుండండి. తమ్ముడు గారు మీరే పాట పాడుతున్నారు. అదే పాట పాడాలన్నా వేరేది పాట? ఇదే పాట పాడాలి. ఇప్పుడే అన్నావు కదా నన్ను అక్క వాడిన పాట తమ్ముడు వాడ. ఇష్టం రా, నీ ఇష్టం. వెరీ గుడ్, సూపర్. సో ఇంతకీ టాస్క్ అయిపోయింది. డార్లింగ్ నీ పేరేంది? సంతోష్. నువ్వే కదా రోడ్ల మీద కెమెరా పట్టుకొని తిరిగేటోడు? చింతకాయ లాంటి వాళ్ళు ఏదో చేస్తున్నాడు. ఓకే మంగళి గారు అండ్ సంతోష్, ఆల్ ది బెస్ట్ టీమే. ఫస్ట్ ఈ హంగామా వచ్చారు అంటే వీరిద్దరితోని, ఇద్దరు కూడా కాదు మంగళి గారితోనే మొత్తం ఎపిసోడ్ చేయొచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు టీమ్ బి టీమ్స్ కూడా కావాలి కదా. అందుకే నెక్స్ట్ ఎవరు రాబోతున్నారంటే ఇంత ఉంటాడబ్బా. మనం ఇంత అని ఎందుకు చెప్పడం? సచిన్ టెండూల్కర్ ఎంత ఉంటాడు? ఇంత ఉంటాడు. కానీ బాల్ కొడితే బయట కొడతాడు. దేవిశ్రీ ప్రసాద్ గింతే ఉంటాడు. డప్పు కొట్టిన అనుకో పక్కూరు వరకు వినబడుతుంది. నేను గింతనే ఉంటా. అంటే వద్దులే. ఈయన గురించి నేను ఒక విషయం చెప్పాలండి అందరికి. డైరెక్టర్ చెప్పింది చేస్తాడో లేదో తెలియదు కానీ ఆయనకు నచ్చింది మాత్రం చేస్తాడు. ఆయన చేసింది డైరెక్టర్ వా అనకపోడు.
అంత సూపర్ ఆర్టిస్ట్, ఎన్నో సినిమాలు మనం ఎంటర్టైన్ చేస్తాడు. ఇప్పుడు మన చెల్మార్ షోకి వచ్చి మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు మా టీవీ పార్టిసిపెంట్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఒక చిన్న సైజ్ మెగాస్టార్ గారిని చూసిన ఆనందం ఇవాళ. అండ్ అలాగే అంటే ఒకప్పుడు సౌందర్య గారు అనే ఒక అందమైన నటి ఉండేయండి, గుర్తున్నారా? ఆవిడ బాగుండేది అని చెప్తున్నా అంతే. చూస్తుంటే ఎవరో హీరోయిన్ చూసినట్టుంది రవి, ఎవరో హీరోయిన్ చూసినట్టుంది. సెలబ్రిటీ కాదు అంటే నేను నమ్మలేకపోతున్నాను. నీకు రాత్రి దిగలేదంటే నేను నమ్మలేకపోతున్నాను. నీకు తెలియని విషయం ఒకటి చెప్తా, ఓకేనా? తెలుసుకో. ఈవిడు ఒక మంచి బ్యాంక్ లో ఎంప్లాయ్, యువర్ వర్కింగ్, అండ్ అలాగే షీఈ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. అవునా? సో మన షోలో ఆల్మోస్ట్ ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చారు. ఓ, ఈ రోజు ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చారా? అవును, నాకు ఇప్పుడే తెలిసింది. సూర్య భయ్య, చాలా రోజుల తర్వాత భయ్య మా టీవీ ఆడియన్స్ కి చాలా దూరం అయిపోయారు మీరు. మా చెల్మార్ ద్వారా దగ్గర అవుతున్నారు. సో ఏం నడుస్తుంది భయ్య? ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఇక్కడ ఈ షో వచ్చినందుకు, మీరు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. 4. సూర్య గారు ఆల్ ది బెస్ట్. మేడం మీ పేరండి? సైరా. అనిత. సో మీరు అక్కడికి పోడియంకి వెళ్ళాలి అని అంటే వాళ్ళ టాస్క్ పాటలు పాడారు. ఆ టాస్క్ నేను ఇస్తా. నువ్వు నేను ఒకటి చెప్తాను, దాని ఎక్స్ప్రెషన్ మీరు ఇవ్వాలి. పిల్లి డెలివరీ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుందో మాకు మీ నుంచి చూడాలి. పిల్లి డెలివరీ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తాట. పిల్లి ఏం ఎక్స్ప్రెషన్ పోయి చూసింది మరి. సో నా బదులు డెలివరీ అంటారు కాబట్టి తను బాగా చేస్తుంది. డెలివరీ ఆవిడ బాగా చేస్తుంది భయ్యా, పిల్లి లాగా ఆవిడ బాగా చేస్తుంది. ఫస్ట్ మీరు చేయండి, దాని తర్వాత సైరా గారు ఫాలో అవుతారు. రెడీ? పిల్లి కూడా మీ ఏమనే అంటదా? ఇంకేమంటది? పిల్లి ఏమంటారు డెలివరీ చేసేటప్పుడు? బాబో చేయండి. రెడీ? 1 2 3 యాక్షన్. గుండెనే పొచ్చిన పిల్లి. అది డెలివరీ అయినా ఏదైనా మనకి మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సైరా గారు. సైరా గారికి ఏం టాస్క్ ఇద్దాం? నీ లైఫ్ లో ఎప్పుడైనా ఇంత అందమైన అమ్మాయి ప్రపోజ్ చేసిందా? నాకా? చెయ్యరు. నాకు ఇప్పుడు తిని ప్రపోజ్ చేస్తే నీకు చూడాలని ఉంది రవి. నేను తమ్ముడు ఆయన అక్కలా ఉన్నాం, మేమిద్దరం. నాకు వచ్చి ప్రపోజ్ ఏం కాదు, మా చూడడానికి బాగుందా లేదా? మీకేం ఎంటర్టైన్మెంట్ కావాలి మీకు కదా? మీరు కూర్చొని చూస్తారు, ఎవడన్నా జీవితం నాశనం అవుతుంది అబ్బా అంటారు. ఓకే, నువ్వే కావాలి సీన్ అనుకోండి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నువ్వు రియలైజ్ అయ్యావు లవ్ అని నువ్వు ఫస్ట్ చెప్తున్నావు. డాడీ, నేను నీకు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి డాడీ. పెళ్లి చూపులు అరేంజ్ చేయండి డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను డాడీ. త్వరగా నీ లవ్ ప్రపోజ్ చేయవే. అది హాయ్ సైరా. హాయ్. ఎప్పటి నుంచో మీకు విషయం చెప్తాం అనుకుంటున్నాను. నేను కూడా ఒక విషయం చెప్తాం అనుకున్నాను. అది నేను ముందు చెప్తాను. చెప్పండి. నేను చాలా రోజుల నుంచి ఒకటి అనుకుంటున్నాను. మిమ్మల్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, కానీ చెప్పలేకపోతున్నాను. కానీ చెప్పాలనిపిస్తోంది, కానీ చెప్పలేను. లేదండి, ఆ రోగానికి టాబ్లెట్స్ ఉన్నాయని మొన్న కూడా చెప్పాను. అయినా మీరు వేసుకోలేదు. అయినా మీరు పని మనిషిని తీసుకొని ఇంపార్టెంట్ మాటలు మాట్లాడతారు ఏంటండి? పని మనిషి నా మీద ఎగురుతుందండి. నేను ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నా మనసులో ఉండదంటే తనకు తెలుసు. ఓకే, మా డాడీ అండి. నమస్కారం పెట్టండి, కాలు మొక్కండి, కొంచెం సంస్కారం నేర్చుకోండి. గేదెల దగ్గర పేడెత్తేలా ఉన్నాడు వాడు మీ డాడీ. గేదెల దగ్గర పేడెత్తే. హలో, మా డాడీ గురించి తెలియదు, పిల్లి డెలివరీ చేస్తాడు. అవును. త్వరగా చెప్పే, అంకుల్ ఫోన్ చేస్తున్నారు, టైం అవుతుంది, చెప్పు. అది నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్లీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయింది. సో నా పెళ్ళికి తప్పకుండా రావాలి మీరు, ఓకేనా? థ్యాంక్స్ అండి. నాన్న దానా సూపర్ టాస్క్ అయిపోయింది. టీమ్ బి. ఇప్పుడు టీమ్ సి రాబోతున్నారు, వాళ్ళ గురించి మన రవి చెప్తాడు. డోంట్ గో అవే, కీప్ వాచింగ్. ఈ 2 టీమ్స్ లోనే ఇంత రచ్చ జరిగితే 3వ టీమ్ పార్టిసిపెంట్స్ వస్తే ఏమవుతుంది? ఆయన వస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ టాలీవుడ్ లో హీరోస్ అందరూ వస్తున్నట్టే. ఆయన కంఠంలోనే అందరు హీరోస్ ఉంటారు. అడుగు పెడితే మాత్రం చిత్తడే, మిమిక్రీకి రారాజు. ఎవరో పిలిచండి టీమ్ సి. ఎవరో పిలిస్తే ఎవరో వచ్చారు రవి? అంటే ఎవరెవరినో చూపించారు ఇక్కడ. ఒకళ్ళ కృష్ణాన్ని ఒకనే చూపించామండి, ఇంకెవరిని చూపించలా చూపిస్తాం. ఆవిడ రాత్రిది కొంచెం ఇంకా అట్లా, అందుకే ఏం అనుకోకండి. ఒక్కసారి మా సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు, కానీ మీలో ఈ యాంగిల్ కూడా ఉందని ఇవాళ. డాన్స్ అంటే చాలా భయం,
ఏదో కృష్ణ కాబట్టి అలా అలా 2-3 స్టెప్లు వేసాం. ఆ. అప్పటికి అది కష్టం మీద. భయం కాదండి, మీరు ఇటు వైపు చేస్తుంటే ఆవిడ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంది ఆవిడకి వెళ్ళి. ముందే చెప్పేశాను నేను, మీరు లీడ్ డాన్స్ తీసుకొని మిమ్మల్ని ఫాలో అయిపోతుంటా. అంటే మీరు జస్ట్ ఎక్స్ప్రెషన్స్ హ్యాండ్ మూమెంట్ ఇస్తారంట. వావ్, చాలా అద్భుతంగా చేశారు. మీ పేరేనా? జాష్నవి అండి, యాక్టర్. జాష్నవి ఎవరు సార్? ఈవిడ నాతో పార్టిసిపేట్ చేసి ఈ రోజు గేమ్ లో విన్ అవ్వడానికి వచ్చినటువంటి వీర నారి జాష్నవి గారు. అయితే ఓకే, అంటే మీకు జాష్నవి గారికి పరిచయం లేదంటారు? లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, లాస్ట్ వరకు ఏమైతే చూద్దాం. కానీ మీరు అక్కడికి పోడియంకి వెళ్ళాలంటే ఇంకా టాస్క్ లోకి వెళ్ళాలి మనం. టాస్క్ లోకి వెళ్ళాలి. అండ్ టాస్క్ అంటే మిమిక్రీ ఓకే ఖచ్చితంగా చేయాలి. సో డిఫరెంట్ గా మిమిక్రీ సార్. మిమిక్రీలో ఒక బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి డైలాగ్ ని కొంతమంది సినిమా నటులు చెప్తే కనుక బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఏ విధంగా ఉంటుంది. జై బాలయ్య, వెరీ గుడ్, సూపర్ సార్. రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. మన బాలయ్య బాబు గారు గొడ్డలు తీసుకుని జయప్రకాష్ రెడ్డి గారి ఇంటికి వెళ్తారు లాస్ట్ క్లైమాక్స్ లో. అక్కడ డైలాగ్, రే వీరరాఘవరెడ్డి, నీ ఊరొచ్చా, మీ ఇంటికి వచ్చా, నీ డట్టింటికి వచ్చా, మీ అమ్మని నిన్ను నిజంగా రాయలసీమ గడ్డ మీద కరుటే, మీ అబ్బా బలతాడు కట్టుంటే రారా, నిద్రపోతే సింబాలి జొలిబిడ్డికి లేకపోతే రక్త రుచిచుడుగా మారదురా. ఈ వేసంలో పగ తెచ్చుకున్న రోసముద్ది, ఈ వేసంలో ఎదురించిన వాడు మట్టి కనిపించే రాజసముద్రా, తనకు తల కాలు కాలు బొడ్డానికి వండం అని బాలయ్య బాబు గారు చెప్పిండే ఉండాలి ఉండాలి. అయితే ఈ డైలాగ్ ని గోపాల్ గారు మన బాలయ్య బాబు గారు డేట్స్ లేకపోతే కళ్ళు చిదంబరం చేయమన్నారు. బాగుంటది. ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు గొడ్డలు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ డైలాగ్ చెప్పమంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చెప్తున్నాడు. అది రెడ్డి, నీ ఊరొచ్చాను, మీ ఇంటికి వచ్చాను, ఏటలా చూస్తున్నావా? నా కన్యుడి కన్యాకుమారిలోని ఒక కాశ్మీర్లో ఉందనా? ఓ, అది నా ప్రాబ్లం కాదు, దేవుడు ఎట్టేసిన ప్రాబ్లం. నేను కత్తులతో కాదు, నా కంటి చూపుతో చంపుతాను. ఏంటి అయితే ఇదే డైలాగ్ తెలుగు సరిగా రాని అమరీష్ పురి గారికి ఇస్తే వచ్చిరాని తెలుగు బేస్ వాయిస్ తో ఎంత గంభీరంగా చెప్తారు. అద్భుతంగా ఉంటుంది సార్. రెడీ, మహాదుష్ట శక్తులం మీరా రాఘవరెడ్డి, నే ఊరికి వచ్చాను, మీ గృహానికి వచ్చాను, పూజా మందిరములో ఉన్నాను. 2 నిమ్మకాయలు గాని తలా వెంట్రుక గాని పీకి ఇస్తే చిద్ర పూజలు చేస్తాను, సర్వ శక్తులు వశం చేసుకుంటా కమోస్ అని ఎంత గంభీరంగా. ఇప్పుడు అమరీష్ పురి గారి వాయిస్ మా మంగ్లీ గారు ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఆడికెళ్ళి ఈడికి నువ్వు ఇంతవరకు దాకా చెప్పినావు. ఇక ఏం లేదు. కాదు నిజంగా ఇదివరకు దాకా హిమజాక్ చెప్పినావు. మణికొండకి వెళ్తే నువ్వు ఫిలిం నగర్ ఎందుకు వెళ్తున్నావు అన్నట్టు ఉంది నీ పరిస్థితి. నువ్వైతే సారథి స్టూడియోకి ఉన్నావు కాబట్టి ఇప్పుడు చూడు బాలిక, నేను నీకు 4 నిమ్మకాయలు ఇస్తాను. అది రెడీ. నాకు ఆ దేవుడు పాటలు పాడడానికి ఇచ్చాడు గొంతు, మిమిక్రీ చేయడానికి కాదు. ఎవరు ఏం చేస్తే అదే చేయాలి కొడుక. భయ్ అస్సలు స్పోర్టివ్ గా లేరు భయ్య. లాస్ట్ గా పిచ్చికొట్టుడు సుధాకర్ గారికి ఈ డైలాగ్ ఇస్తే ఏదైనా చెప్తారు. ఒరే వీర రాఘవరెడ్డి, సిగ్గిరాదు జీలకర్ర బొగ్గులేదు ఫుటుకర్ర, బియ్యటికి వచ్చా, వంటగదిలో కూడా వచ్చాండ్రా, తిడ్డానికి ఏమీ లేవు, కడుపు కాలిపోతారే, బతుకు బాగుంటే కోకడుపల్లిలో కూల్డ్రింకులు అమ్ముకుంటారు గాని నీ కొప్పుకు మాత్రం రారు రే. ఏ బిష బిష బిష. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీమ్ సి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. టోటల్ గా 3 రౌండ్లు ఉంటాయి. ఎవరికైతే మాక్సిమం స్కోర్ ఉంటుందో, ఏ టీమ్ కి అయితే మాక్సిమం స్కోర్ ఉంటుందో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. మీరు ఇద్దరు జంటలు గా వచ్చారు. సూపర్ ఓపెనింగ్ సాంగ్ కి డాన్స్ చేశారు, మరి వెళ్ళారు. కానీ ఈ ఫస్ట్ రౌండ్ కి మాత్రమే మిమ్మల్ని విడగొడుతున్నాం. ఎస్, అంటే షఫుల్ చేస్తున్నాం ఇక్కడిక్కడనే. సో మీరు విడగొడతారు అంత లేదు. సెకండ్ రౌండ్ లో మళ్ళీ మీ పోడియం కి మళ్ళీ మీ తమ్ముడు నీ దగ్గరికి వస్తాడు ఏడికి. ఓకేనా? కానీ మీరు డిసైడ్ చేసేది ఏంటంటే 3 అమ్మాయిలా లేకపోతే 3 అబ్బాయిలా షిఫ్ట్ అయ్యేది. గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. టీంలో 2 ఉన్నారు అంటే ప్రతి టీంలో ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ ఉన్నారు. రైట్? సో టీమ్ ఏ గురించి మాట్లాడితే ఒరిజినల్ ఎవరు? మంగ్లీ గారు. డూప్లికేట్ ఎవరు? సూర్య గారు. రైట్? సో ఇద్దరు వస్తారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన గేమ్. ఒరిజినల్ అక్కడ నిల్చుంటారు, డూప్లికేట్ ఇక్కడ నిల్చుంటారు. మేము 3 క్వశ్చన్లు అడుగుతాం. క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఒరిజినల్ చెప్తే అది రైటా రాంగ్ అని డూప్లికేట్ డిసైడ్ చేయాలి. డూప్లికేట్కి కరెక్ట్ ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ చెప్పింది రైటా రాంగా చెప్పాలి. ఒరిజినల్ రైట్ ఆన్సర్ చెప్పాడు, డూప్లికేట్ అవును అది రైటే అంటే
డూప్లికేట్ టీంకి మార్కులు వెళ్తాయి. ఒరిజినల్ రాంగ్ చెప్పాడు కానీ డూప్లికేట్ అవును అది రాంగ్ అంటే మళ్ళీ డూప్లికేట్ టీంకే మార్కులు వెళ్తాయి. కానీ ఒరిజినల్ కరెక్ట్ చెప్పాడు, డూప్లికేట్ రాంగ్ అని చెప్తే కానీ ఆన్సర్ రైట్ ఉంటే ఒరిజినల్ టీంకి మార్కులు వెళ్తాయి. ఇద్దరు రాంగ్ చెప్తే మాకు మార్కులు వస్తాయి. అర్థమైంది కదా? క్లియర్? ఆడితే ఇంకా క్లారిటీగా అర్థమైంది. మంగళకు కరివేపాకు అన్నట్టుంది ఇది. ఆకు పాకు కరివేపాకు అంతే. అర్థమైంది. అది ఓకే. సో ఈ గేమ్ స్టార్ట్ చేద్దాం. టీమ్ ఏ తోనే మంగళి గారు అండ్ సూర్య గారు వచ్చేయండి. ఆల్రైట్, సో మంగళి గారు మీరు టీమ్ ఏ కోసం ఆడతారు, సూర్య గారు మీరు టీమ్ బి కోసం ఆడుతున్నారు. ఆల్రైట్, 3 క్వశ్చన్లు రెడీగా ఉండండి. మంచిగా అడుగు ప్లీజ్. టీమ్ ఏ చాలా ఈజీ క్వశ్చన్స్, అంటే మీరు డైలీ లైఫ్లో వీటిని చూస్తుంటారు, వీటితోని టైం గడుపుతుంటారు. చాలా ఈజీ. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఓకేనా? ఒక పేను ఎన్ని రోజులు బతుకుంటది? మనకేం తెలుస్తుంది? 10 సెకండ్స్లో టైం ఆన్సర్ చెప్పాలి. చెప్పు త్వరగా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. 10 డేస్. ఒక పేను సగటున 10 రోజులు బతుకుంటది మన తల మీద. ఆవిడ ఇంత టైం ఎందుకు తీసుకుందంటే మెల్ల వెనకకి ఎన్ని రోజులు ఉంటావే? అంత సీన్ లేదు, నువ్వు ఒక్కటి కూడా చూసుకో. 10 రోజులు. భయ్యా నువ్వు రాంగా రైటా అని చెప్పు, అంతే చాలు. ఆవిడ చెప్పింది రైటా రాంగా? పేను కుక్ ఎంత వరకు బతుకుతుంది? రాంగ్ ఆన్సర్. ఒక పేను సగటుగా 10 రోజులు ఉండదు, ఎక్కువ తక్కువ చెప్తాడు. కానీ నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ కాబట్టి అన్న రాంగ్ అని చెప్పాడు కాబట్టి టీమ్ బి 25 ఎన్ని రోజులు బతుకుతుంది? నువ్వే చెప్పాలి. మనం కుక్ ఎంత వరకు బతుకుతుంది? మన కుక్కి కాదు, గుండు చేయించేంత వరకు బతుకుతుంది. ఎన్ని రోజులు? ఒక పేను గుండు చేయించకుండా మనం కుక్కకుండా ఉంటే 2-3 రోజులు. 100 రోజులు. నా 100 రోజులు సినిమా నాది ఆడేదానికి. అన్న ఎన్ని రోజులు బతుకుంటుంది అన్న? 25 days 30 days. కరెక్ట్ ఆన్సర్. 30 డేస్ పట్టుకుంటదంట పేను. నీకు తెలుసా? రోజు నీళ్ళు వేస్తాడు, ఇంత మందు పోస్తాడు రాత్రి కాగానే, 30 రోజులు కాగానే సమాధి చేస్తాడు పోయి. ఓకే, నెక్స్ట్. కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? మే ఫస్ట్. మే ఫస్ట్. రైట్ ఆర్ రాంగ్? రైట్. రైట్ ఆన్సర్. టీమ్ బి 25 points. కంగ్రాచులేషన్స్. ఇది మన ఇండస్ట్రీకి సంబంధించింది. చాలా గర్వంగా ఉంటుంది మనం ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ తెలుసుకుంటే. జాగ్రత్త. ఇండియాలో ఎక్కువ సార్లు నేషనల్ అవార్డ్ తీసుకున్న డైరెక్టర్ ఎవరు? 8 7 ఈజీ క్వశ్చన్ 6 కానీ పాపం 5 చెప్పండి. 4 అందించండి. అందించండి అనే డైరెక్టర్ ఎక్కువ సార్లు నేషనల్ అవార్డు తీసుకున్న డైరెక్టర్. రాంగ్ ఆన్సర్. అందుకే టీమ్ బి 25 points. అందించండి అని డైరెక్టరా? అందించండి అని చెప్పా. ఎవరిని అందిస్తారు? నీ క్వశ్చన్ వాళ్ళ ఇదేనా పాటకి పల్లవా? ఎవరికైనా తెలుసా నేషనల్ అవార్డు ఎక్కువ సార్లు తీసుకున్న డైరెక్టర్? ఎవరికి తెలియదు రవి. కష్టమైన క్వశ్చన్ నన్ను అడిగినావు నువ్వు. కాదండి, దాసరి నారాయణరావు కాదు, మన తెలుగు డైరెక్టర్ కాదు. హీస్ ఫ్రమ్ బెంగాల్ అండ్ హీఈస్ శ్రీ సత్యజిత్ రే గారు. 32 times. ఏమండి ఎవరికన్నా తెలుసా? ఇది టూ మచ్ కదా. ఇది మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి మనం తెలుసుకోవాలి. 32 సార్లు తీసుకున్నారు నేషనల్ అవార్డు. ఇప్పటి నుంచి తెలుసు. ఏది? సత్యజిత్ రే. సో మొత్తానికి నువ్వు ఆన్సర్లు చెప్పినా చెప్పకపోయినా మొత్తం టీం బి సంపాదించుకుంది 75 పాయింట్లు. సో చూద్దాం నీ టీంకి ఎప్పుడు వస్తాయో రావు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మంగళక్క అండ్ సూర్యనా. ఆల్రైట్, సో టీమ్ ఏ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు టీమ్ బి రండి సార్. సైరా గారు రండి. మీరు ఒరిజినల్ కాబట్టి మీరు టీమ్ బి కోసం ఆడతారు అండ్ మీరు టీమ్ సి కోసం ఆడతారు. ఓకే, టీమ్ బి క్వశ్చన్ 1. ఈజీ. కళ్ళతో రుచి చూడగల కీటకం ఏది? కళ్ళతో రుచి చూస్తుంది. ఎప్పుడైనా లైన్ గా పోతున్నా చూస్తారా? ఏదో ఒకటి చెప్పండి. చీమ. కళ్ళతోనే రుచి చూస్తుంది చీమ. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అంటున్నారు. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ సీతాకోకచిలుక. సీతాకోకచిలుక. అందుకే 25 points goes to team C. సో టీమ్ బి కి సెకండ్ క్వశ్చన్ వచ్చి మహాభారతం. మహాభారతంలో సూర్యుడి అంశతో పుట్టిన వారు ఎవరు? కవచం. తొందరగా ఏదో ఒకటి, ఏదో దేవుడి పేరు చెప్పు. ప్రభాస్. ప్రభాస్. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. అందుకే 25 points టీమ్ సి. ప్రభాస్ దేవుడు నాకు ఇష్టం అందుకని. ప్రభాస్ అంటే కర్ణుడు కవచ కుండాలతో పుట్టాడండి.
నీకు తెలుసా? నా దగ్గర ఆన్సర్ లేవు, నాకు తెలుసు. అబ్బా కొన్ని క్వశ్చన్స్ రాసి ఇవ్వండి, నేను కూడా అడుగుతారా విని. అడుగు, ఎనీథింగ్ జనరల్ మనం ఫస్ట్ ఉంటాం. ఎంతమంది సరిపోయారు వాళ్ళ పేర్లు ఏంటి? అది మీరు అక్కడ అడగండి, నన్ను అడుగుతారు. మీరు అడగని చెప్తున్నా, మీకు ఇంటి ఇస్తున్నాను. ఓ చెప్పాలి, నన్ను అడిగినట్టు అడగండి అంటున్నా. మీరు చెప్పింది తప్పు అన్నది కరెక్టే కాబట్టి 25 పాయింట్స్ మీకే. ఆల్రైట్, లాస్ట్ క్వశ్చన్. సో ఫైనల్ క్వశ్చన్ ఫర్ టీమ్ బి. నెక్స్ట్ లీప్ ఇయర్ ఏ సంవత్సరంలో వస్తుంది? క్వశ్చన్ అర్థమైతలేదు, నువ్వే మంచిగా అడుగు. నెక్స్ట్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే తెలుసు. ఓకే, నెల తక్కువ. లీప్ ఇయర్ అంటే ఏంటి? నెల తక్కువ సంవత్సరం. నెల తక్కువ కాదు, ఒక రోజు ఎక్కువ. నెల ఎక్కువ సంవత్సరం. ఫిబ్రవరిలో వస్తుంది. ఆల్రెడీ ఆన్సర్ కూడా. ఓకే, మీరు ఆన్సర్ చెప్పలేదు భయ్యా. నేను ఆలోచించుకుంటున్నాను. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 25 పాయింట్స్ టీమ్ సి. ఓకే, నెక్స్ట్ లీప్ ఇయర్ ఏ సంవత్సరం? ఏ సంవత్సరం? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా. 2021. 2021. రైట్ ఆర్ రాంగ్? నో, ఇట్స్ రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ సి 50 పాయింట్స్ రాగింది అండ్ టీమ్ బికి ఏ పాయింట్ రాలేదు. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా మాస్ లుంగి సార్ వస్తాడు, మా యాంకర్ బేబీ వస్తుంది. వచ్చేయండి, ఏం చేస్తారో చూద్దాం. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ. గేమ్స్ గురించి వెళ్దాం, కానీ దానికంటే ముందు రాత్రులు మాత్రమే చూడగలగ పక్షి, రాత్రి మాత్రమే చూస్తుంది, అది అదే అదే సినిమా పేరు కూడా ఉంది. అది గుడ్ల గుబ్బ. రైట్, రాంగా రైటా? గుడ్ల గుబ్బ అంట. రైట్ ఆన్సర్. గుడ్ల గుబ్బని బ్యాట్ అంటారు. ఏమంటారు మరి? అవులు. అవులు రాత్రిపూట చూస్తుందా? గబ్బిలం. కరెక్ట్ ఆన్సర్. నీ యాప్రాస్ ముఖం. రాత్రిపూట గబ్బిలాలు ఈ చివరి నుంచి ఆ కాన్ఫిడెన్స్ చూడు. రైట్ రైట్ రైట్. ఏమక్కా గిట్ల తయారు చేసినావు? ఈమెనేమో ఎక్కడో ఉన్నది. సారీ, నిన్ను డిస్టర్బ్ చేసిన కదా. నాది బుద్ధి తక్కువ. ఓకే, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటాం? ఇట్స్ ది గార్డెన్ సిటీ. ఈజీ, మన పక్కనే హైదరాబాద్ దగ్గరలోనే ఉంది ఆ సిటీ. ఏదో ఒకటి చెప్పు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి, త్వరగా చెప్పు. హైటెక్ సిటీ. ఓకే, హైటెక్ సిటీ. రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంది? బెంగళూరు. నువ్వు పోయినావా? చాలాసార్లు పోయినాను. చాలాసార్లు పోయినావు. దాన్నే రైట్ ఆన్సర్. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని బెంగళూరు అంటాం. ఇదైతే చాలా ఈజీ. ఇది చెప్పకపోతే ఇంకా రానా మనం ఇండియన్ అన్న దానికి మర్చి ఉంటుంది. ఓకేనా? శ్రీరాముడి అక్క పేరేంటి? చాలా టఫ్. ఏదో పేరు చెప్పు. ఏదో పేరు చెప్పు. నీకు ఒకటి తెలుసా దీనికి టైం లిమిట్ ఉంటుందని? తెలియకుండా ఆడుతున్నావా? తెలుసా? నువ్వు యాంకర్వే కదా? ఈ కాన్ఫిడెన్స్ చూడు. ఏం చెప్పింది? రాంగ్ ఆన్సర్. నేను అనుకున్నా ఈడు ఛాతి లేపిండంటే ఏదో చేస్తాడు అని. శ్రీరాముడి అక్క పేరేంటి? రామక్క. ఏది మరి? రాముడికి అక్క ఉంది అండ్ అక్క పేరు శాంత. ఓకే, సో పరిస్థితి అలా ఉంది. నీకు కొన్ని పాయింట్లు వచ్చాయి, మీ టీంకి ఏమి రాలేదు. కానీ జనరల్ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్. మేకప్ గురించి ఎక్కువ తెలుసుకున్నానా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇట్టనే అస్సలు దిగకు. నువ్వు వెనుక ఇక గ్రౌండ్ అయిపోయింది. మీ ఒరిజినల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళిపోండి. అప్పటి నుంచి నువ్వు మీ అక్కని మిస్ అవుతున్నావు కాబట్టి వెళ్ళిపోనా? సో స్కోర్స్ చూద్దాం. ఫస్ట్ రౌండ్ తర్వాత A on 25 points, B on 75 points and C on 50 points. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్, మా ఫేవరెట్ రౌండ్. కానీ ఈరోజు కొంచెం దాన్ని మారుస్తున్నాం. జనరల్గా ఏమవుతుందంటే ఈ సెకండ్ రౌండ్లో సీన్ వస్తుంది. ఆ సీన్లో హీరో చేసేది ఇక్కడ అమ్మాయి చేస్తుంది, హీరోయిన్ చేసేది ఇక్కడ అబ్బాయి చేస్తాడు అనమాట. ఓకేనా? కానీ ఇక్కడ ఈరోజు మనం ఏం చేస్తామంటే మీకు క్యారెక్టర్స్ ఇస్తున్నాం. ఓకేనా? మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్లో ఒక 2 క్యారెక్టర్స్ ఇస్తాం. ఆ క్యారెక్టర్ మీరు జీవించాలి. ఎలా చేస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. జంబలకడి. ఓకే, ముందుగా మంగళక్క. మంగళక్క మంగళక్క మంగళక్క
సో జమ్మలక్కడి బొమ్మలో ఫస్ట్ టీమ్ ఏ నుంచి ఇద్దరు వచ్చేసారు. ఈ రోజు మీకు ఇచ్చే క్యారెక్టర్స్ ఏంటంటే జాబ్ ఇంటర్వ్యూ. ఓకేనా? నువ్వు జాబ్ ఇంటర్వ్యూ తీసుకునేవాడివి. యాంకర్ తమ్మి నువ్వు. యాంకర్ కాదు, ఇంటర్వ్యూ చేసే అతను. అదే యాంకర్. ఓహో అట్లా అంటారా? సరే, నువ్వేమో నీకు జాబ్ అంటే ఇష్టం లేదు, కానీ కొన్ని సంఘటనల వల్ల నువ్వు జాబ్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వస్తుంది అయిష్టంగా. ఓకేనా? మీ ఇద్దరి మధ్యలో ఆ కన్వర్సేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, లైట్స్ కెమెరా యాక్షన్. నువ్వేనా ఇంటర్వ్యూకి వచ్చింది? రెజ్యూమ్ ఏది? రెజ్యూమ్ ఏది? రెజ్యూమ్ ఎక్కడికెళ్ళొస్తా? రెజ్యూమ్ గిజ్యూమ్ మాకు తెలియదు, కానీ వేరే వాళ్ళకి ఏమైనా చెప్పినావా? నువ్వేనా ఇంటర్వ్యూకి వచ్చిందని చెప్తున్నావు? నేను ఆల్రెడీ మెయిల్లో చూసిండే కానీ జావా గురించి చెప్పు. జావా ఏం జావా? నాకు రాగి జావా, సజ్జ జావా అవే తెలుసు, నాకు వేరే జావాలు తెలియదు. తేలేదు, మర్చిపోయి నేను తాగేసి వచ్చా, నీకు తెలియదు. చెప్పిట్టే తెస్తుండే కదా. సెకండ్ క్వశ్చన్. ఏడదే? సెకండ్ క్వశ్చన్ .net గురించి చెప్పండి. .net. నాకు డాక్టర్ అమ్మ .com లో తప్ప ఏం తెలియదు. .net లో చెప్పు, జల్ది అడుగు, నాకు టైం ఉంది అవతల. సరే, ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీకు తెలియదా ఎందుకు పిలిచినావు? ఏదో మెయిల్లో పిలిచినావు అని చెప్తున్నావు కదా. ఫిట్ ఫర్ ఇంటర్వ్యూ. ఎందుకు పిలిచినావు? నీకు జాబ్ లేదు. ఇంటర్వ్యూ చేసేది ఇక్కడ ఆవిడ, ఆయన నాకు అర్థం అదే నాకు కూడా అర్థం కాదు. నువ్వు జాబ్ లో సెలెక్ట్ అవ్వలేదు, ఎండన పడి వచ్చినావు కదా, నీళ్ళు తాగి జాబ్ తొక్కలో జాబ్. నీ జాబ్ లో మనవాడ జాబ్ అంటే ఒక జాబ్. నువ్వు ఇచ్చే తొక్కలో 8,000కి మా అవసరాలు పోను, అవి పోను, ఇవి పోను, మిగిలేదు. సార్లు ఏసీలో ఎంతసేపు కూర్చుండే కానీ లేలే. యాడికెళ్ళి షిప్కి వచ్చినావు, బట్టలు అట్లేసుకొని వచ్చిన పాడైన. ఏం ఆఫీస్ రా సంతోష్? అది అట్లా లో అంటారా? మర్యాద సాఫ్ట్వేర్ కంపెనీ రా. సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్ గుంటకుండా హార్డ్ గుంటమైంది నా లెక్క. నువ్వు హార్డ్ గా మాట్లాడుతుంటే నేను హార్డ్ గా మాట్లాడుతున్నా. నువ్వు సాఫ్ట్వేర్ ఎందుకు చదివినావు? మేమంటే హార్డ్, నువ్వు సాఫ్ట్ లెక్కనే ఉండాలి. నీ పొడా సాఫ్ట్ గా అడిగితేనే కదా హార్డ్ గా సమాధానం చెప్తావు నువ్వు. ఎక్కువ తక్కువ సంపుతాయేమనుకుంటున్నావు? నెక్స్ట్. వీడు సాఫ్ట్వేర్ లాగా లేడు, అండర్వేర్ లాగా ఉన్నాడు. ఏ ఇంటర్వ్యూలో చల్ నోడు పోని అంటారా? ఏం ఆవుల్ని గేదెల్ని పంపుతున్నా? అరే మాట్లాడరా, కన్వర్సేషన్ పెట్టరా. జావా ఏంది, .net ఏంది? అరే ఇంటర్వ్యూ లాగా లేదు, సెటిల్మెంట్ లాగా ఉంది. డబ్బులు తెచ్చినావా? డ్రెస్ ఎఫెక్ట్ అన్నా. ఏం డ్రెస్ ఎఫెక్ట్? అరే క్యారెక్టర్లు ఉండరా? ఇప్పుడు మళ్ళీ చెయ్యి. అయినో మేము పొదుగాల లేస్తాం. బర్రెలు ఉన్నాయి మాకు, 2 బర్రెలు ఉన్నాయి. బర్రెకు పాలు వితుకుతాం, గడ్డెత్తాం, పెండెత్తాం, అన్ని చేస్తాం పొదుగాల లేచి. ఇదే గదంతా చేసుకోకుండా ఈడదాకా వచ్చి మానెత్తి నొప్పి ఎందుకు? నువ్వే కదా మెయిల్లో పిలిచినావు. ఏం మజాక్ చేస్తున్నావా? పిలిస్తే కొంచెం చదువు వచ్చావు అనుకోని పిలిచిన, మరి ఇంత పేడెత్తేదాను నాకేం తెలుసు? చదువు రాకపోతే ఈ స్థాయికి ఎందుకు వస్తా నేను? ఏం మాట్లాడుతున్నావు? హార్డ్వేరా సాఫ్ట్వేరా నువ్వు? సరే, నీకేం తెలుసు నీ గురించి? నువ్వు చెప్పు 2 ముక్కలు. నీకు జాబ్ నా ఇంటికి నేనే మారాని చెప్తున్నా. పొదుగాల ఇదివరదాకే చెప్పిన, పొదుగాల లేస్తా, పెండెత్తుతా, బర్రెలకు పాలు వితుకుతా, పాలు తాగుతా. ఎందుకు బర్రె వ్యాపారం సలగుండా నీకెందుకు ఇవ్వాలి జాబ్ అని అడుగు. .net గురించి చెప్పండి. ఇగో జాబ్ ఇచ్చింది ఎవరు? అడుగుడు వచ్చలేదు, పాడు వస్తలేదు. అయిపోయింది టాస్క్. ఏం చేసినావు అక్క నువ్వు? ఫస్ట్ టైం సెలబ్రిటీ లేచి అయిపోయింది టాస్క్. అమ్మో సంతు, నీ మోతాబరి నీ ల్యాండ్ సెటిలింగ్ అంతా ఇక్కడ తీస్తున్నావు. ఓకే, వెరీ గుడ్. అంటే చేసిన దాంట్లో సూపర్ ఫన్ వచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ ఎంటర్టైనింగ్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. సో టీమ్ ఏ పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు టీమ్ బి నుంచి మా సైరా గారు అండ్ సూర్య గారు. సూర్య అబ్బాబాబా అరే. ఆల్రైట్, సో టీమ్ బి నుంచి సైరా సూర్య గారు రెడీగా ఉన్నారు. సో టాస్క్ ఇస్తాను రవి. ఇవ్వండి. మీ టాస్క్ ఏంటంటే, మీరు పెట్రోల్ బంక్ లో పని చేస్తుంటారు, పెట్రోల్ పోస్తూ ఉంటారు. ఈవిడ స్కూటీ వేసుకుంటారని వచ్చి పెట్రోల్ సరే స్కూటీ వేసుకొని వచ్చి అక్కడ ఆగి పెట్రోల్ అడిగారు అన్నమాట. ఒక్క చుక్క తేడాతో, ఒక చుక్క తక్కువ పోసారు అని. ఒక చుక్క తక్కువ పోసాడు పెట్రోల్ మీకు. ఆ విషయంలో గొడవ పడాలి. అంటే మీలో ఒక రాకాసి, ఒక అరుంధతి, ఒక రుద్రమదేవి, చంద్రముఖి ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ పెట్రోల్ పాపం పోసే అతని ఎలా ఆడుకుంటున్నారు? అసలే పెట్రోల్ దట బీభత్సంగా ఉంటే ఒక చుక్క తక్కువ వేసాడు నీకు. లైట్స్ కెమెరా యాక్షన్.
ఈమె దగ్గర ఏ బండి అది? లూనా. లూనానా? సీట్ కింద ఉంటది, పైన ఉంటుంది ఇది కొత్తది. లేటెస్ట్ లూనా. ఓకే ఓకే, ఇవిగోండి మీ డబ్బులు. థ్యాంక్ యూ. హలో బాబు, పెట్రోల్ పై ఎంత? 100. చీప్, వెరీ చీప్. ట్యాంక్ ఫుల్ చెప్పొచ్చుగా, కాస్ట్లీ ఉండేది. ఈమె పెళ్లికి వచ్చిన అట్లా నిల్చుంది, బండి దిగిందా? ఫస్ట్ 0 ఉందా లేదా చూసుకున్నావా? మేడం అది చూడండి. ఏంటి స్టాప్ చేసావు? 99 దగ్గర ఆపావు. హలో, నా తప్పేం కాదు అది, అది మిషన్ తప్పది. ఆల్రెడీ నేను 100 ఫీట్ చేశాను, చూసారు కదా. నేనేం చెప్పాను? 100 చెప్పారు. మీరు ఎంత కొట్టారు? 99. అలా అవును, నా తప్పు కాదు, నేను 100% ఫీట్ చేశాను. 100 చెప్పాను, మీరు 100 కొట్టాలి అంతే. అరే ఒక చుక్కకి ఏమైంది మేడం? లేదు లేదు, మేము ఒప్పుకోము. కూరగాయలకి వెళ్తే డిస్కౌంట్, షాపింగ్కి వెళ్తే డిస్కౌంట్, అన్ని చోట్ల డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఎందుకు? ఇది కూడా డిస్కౌంట్ ఇచ్చింది అనుకోండి మీకు. లేదు లేదు, మాకు ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి మీరు, ఎందుకంటే అమ్మాయిలు. అవును, నా తప్ప అయితే కాదు కదా. అక్కడ 100 ఫీట్ చేశాను, మీకు 100 కొట్టాను, మీకు 99 వచ్చింది. నా తప్ప? అది మిషన్ తప్పది. మెషిన్ తప్పండి, కానీ మీరు నన్ను చూసాకైనా మీరు వేయాలి కదా. ₹1 ఏమైందండి? ఐ లాష్లు, లిప్స్టిక్లు ఇన్ని ఖర్చు పెట్టడానికి వందలు వేలు ఖర్చు పెడతారు. బర్గర్లు, పిజ్జాలు అంటారు. ఈ ఒక్క పాయింట్ కి ₹1 ఇంత టార్చర్ చేస్తున్నారు. కొడుతున్నారా లేదా? అరే ఆ మిషన్ తప్పైతే నేను ఎలా కొడతా? మీ ఓనర్ని పిలిపించండి. ఓనర్ పిలిపించండి. ₹100కి 90. సరే అయితే, హలో సార్, 100 ఫీట్ చేశాను సార్ మన మిషన్ లో. ఒక పాయింట్ రాకపోతే నాదా తప్పు? మిషన్ కదా తప్పు. ఇంకో పాయింట్ కొట్టినట్టు. అందమైన అమ్మాయికి ఇంత కొత్త స్కూటీలో 99 ఎలాగేస్తారండి? మీ అందం చూసి కొంచెం తక్కువ కొట్టి. అంత అందమైన అమ్మాయిలు రాకూడదు. అవును, ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా పంపించుకోవాలి పెట్రోల్ కొట్టి నీకు. ఏంటి పెట్రోల్ కొట్టించడానికి? బాగా చెప్పారు. హలో మేడం, మీకు చెప్తే ఇన్నిసార్లు అర్థం కదా? సరే మీరు చెప్పండి సార్, ₹10 కొట్టమని చెప్పండి. 100 కొట్టిస్తాను కానీ జావా గురించి చెప్పండి. .NET గురించి చెప్పండి. మీకు ₹1 చుక్క కావాలా? ₹1 మీకు జావా .NET కావాలా? నేను మాట్లాడుతున్నారు. అరే మీరు మాట్లాడండి. ఎంతసేపు నెక్స్ట్ ఉన్నారు కస్టమర్లు? అంటే సార్, చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను, కానీ నా ముందు అబ్బాయి చూపించాడు, నా పక్కన అబ్బాయి చూపించాడు. కొట్టించుకున్నావు, నా మాట్లాడాలని లేకపోతే సమాధానం తెలియకపోతే బండి వేసుకొని వెళ్ళిపోయి. అలా ఒప్పుకోమండి, మాకు ₹100 పడాల్సిందే. సమాధానం చెప్పు. ఇక్కడ కూడా షురూ చేసినావు, మళ్ళీ నువ్వు జావా అనుకుంటా. రైట్ రా, రైట్ రా. చెప్పండి. మీరు వెళ్తే నెక్స్ట్ చాలా మంది ఉన్నారు. లేదండి, నేను ఒప్పుకునేది లేదు. నాకు ₹100 పడాల్సిందే. కావాలంటే 101 అన్న వేయండి, కానీ 101 ఒప్పుకోనండి. అంటే ఒక పాయింట్ ఎక్కువ వస్తే పర్లేదు, కానీ తక్కువ వస్తే మాత్రం మీరు ఒప్పుకోరు అనమాట. ఎక్కువ వస్తే మా ఓనర్ ఒప్పుకోడు. మళ్ళీ అయిపోయింది అన్నయ్య. చూసారా, ఇది కస్టమర్ అంటే ఇలా ఉండాలి. ఇంకా ఇక్కడ ఉన్నారు 99 కొట్టించుకుని బాగా ట్రై చేస్తున్నాం అమ్మా. ఎక్కడి నుంచి ట్రై చేస్తాం? ఏంటి అక్కడ పెట్టండి. వెళ్ళండి ప్లీజ్, దయచేసి వెళ్ళండి. నేను కష్టపడి జాబ్ కి వెళ్ళేది ఎందుకు? సేవింగ్స్ చేయడానికి. పొద్దున అన్నారు, మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉన్నారు. మీరు వెళ్ళండి. సాయంత్రం అయింది ఇప్పుడు దాకా. మీ మొగుడు పిల్లలు ఇంట్లో కొట్టుకోవచ్చు కదా, బండి పెట్రోల్ కస్టమరా? ఓకే పెట్రోల్ మీరు చెప్పండి. ఎస్ మేడం, చెప్పండి సార్. బండి ఎక్కడి చెప్తా. చెప్పడం పోదాం. ₹100 కొట్టాల్సిందే అండి. డైవర్ట్ చేస్తున్నారు. ఎన్ని బండ్లు వచ్చినా చూడండి. ఏం తీసుకెళ్తున్నావు? నేను సైకిల్ మీద వచ్చిన. అయ్యో, అయితే వేరే బండి వచ్చింది. ఇగో వేరే బండి. మేడం చెప్పండి మేడం. మేడం మీరు సైరాలో మీరే చేస్తున్నారు కదా, స్కిట్ సూపర్ బాగుంది. చెప్పండి. ఇప్పుడు టీమ్ సి ఇలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. అప్పటి నుంచి బీభత్సంగా ప్రిపేర్ అవుతున్నారు. దేనికి ప్రిపేర్ అవుతారో తెలియకుండా ప్రిపేర్ అవుతారు. వీళ్ళు పెర్ఫార్మ్ చేస్తుంటే చూడకుండా చెవులో అజ్జేద్దాం ఇజ్జేద్దాం వాళ్ళకన్నా ఇది ఆ పంచ్ నేనేస్తాను కాదు నేనంతా అది మాట్లాడు. ఏమేస్తారో చూసుకుందాం రండి సార్. సో టీమ్ సి నుంచి సార్ రెడీగా ఉన్నారు. సో టాస్క్ ఇస్తా. ఇంట్లో వంట రాని భార్యతో తంట ఎలా ఉంటుందో చూపించాలి. అంటే మొగుడు పెళ్ళాం పాపం. ఈరోజు పేపర్ అనేది వన్డే మ్యాచ్ లో ఇండియా అపూర్వ విజయం. ఏమే తలనొప్పుకుందా? కాఫీ అడిగాను, ఎక్కడ పెట్టావు? అయ్యో మీ పక్కనే పెట్టా. సారీ చూసుకోలేదు. అబ్బా ఎంత చక్కగా ఎంత మంచిగా ఉంది. పెళ్ళైన ఎంత కాలానికి ఇంత మంచిగా ఈ రోజు తాగుతున్నానే. అయ్యో అది నా కాఫీ
కాఫీ అండి, నా మతి మండ. మీ కాఫీ టేబుల్ మీద పెట్టాను. అది నా కాఫీయా? ఆ, అంటే రోజు నీల కాఫీ నాకు ఇచ్చేసి చిక్కడ కాఫీ నువ్వు తాగేస్తున్నావా? ఏందే పాలు నీళ్ళగా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు అంటుందండి. అమ్మా అమ్మా అమ్మా. అయ్యో మీరు అది వదిలేయండి. పక్కింటిగా రావు గారు ఉన్నారు కదా, పక్కింటి రాజుగారు ఉన్నారు. వాళ్ళ భార్యకి చీర కొన్నారండి, అది 10,000. ఏంటి 10,000 పెట్టి సుబ్బారావు గారు చీర కొన్నారు? దాని ఏముంది, సాఫ్ట్వేర్ అడ్డంగా వస్తుంది, కొంటాడు, పని చూసుకో. లేదండి, ఫస్ట్ నా మాట వినండి. పక్కింటిగా రాజుగారు వాళ్ళ భార్యకి చీర కొన్నారు. ఎంత పెట్టి? 10,000. 10,000 పెట్టుకున్నాడు. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావే? అక్కడ ఏదో ఆఫీస్ ఫైల్ తీసుకునిరా. చెప్పింది వినరే. పక్కింటిగా రాజుగారు వాళ్ళ భార్యకి చీర కొన్నారండి. ఎదురింటి బంగాళగౌరి 10,000 పెట్టుకున్నాడు. 10,000 పెట్టుకున్నాడు, 10,000 పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు చెప్తావే? అది 10,000 కాదు, 20,000 కొన్నది ఆయన కాదు, నేను. అనుకున్నా కాదు, నేను కొనలేదు. గుర్తినే అన్నారు బంగారం. నేనెందుకు కొంటాను? దాన్ని చూడట్లేదు, దానికి నాకు గొడవ అయింది. నేను కొనలేదన్నమాట. నా వీస్ టైం అవుతుంది, నేను వంట అది వండుకుంటాను, నువ్వు వెళ్ళి బట్టలు తుక్కో. నేను వండుతాను. అమ్మా నీ వంటకో దండం తల్లి, నీ వంట నేను తినలేను, దండం పెడతాను, నేనే వండుకుంటా. మీరు రైస్ వండండి, నేను చికెన్ వండుతాను. చికెన్ వండుతావా? వద్దే తల్లి, నీ వంట తినలే, నీకు వంటలు రావు. సూపర్ గా వండుతాను. నిన్ననో మొన్ననో నేను వంట ప్రోగ్రామ్ చూసానండి, చాలా బాగా వండుతాను. ఇది వంటల ప్రోగ్రామ్ చూసావా? చేస్తావా? వెళ్ళు, నేను అన్నం వండుకుంటా, నువ్వు కూర వండు. అర్థమవుతుందా? ఏమే అన్నం అయిపోయింది, కూర అయిందా? అయిపోతుందండి, 5 minutes. తొందరగా, ఆఫీస్ టైం అవుతుంది. అయిపోయిందండి. రా ఇలా రా. అబ్బాబ్బా, గుమ్మలు ఆడిపోతుంది. ఏ కూర వండా? చికెన్. చికెన్ నాకు చాలా ఇష్టం. మరేంటి ఆయింట్మెంట్ వాసన వస్తుందేంటి? అది చికెన్ కాలిపోయిందని ఆయింట్మెంట్ రాసి వండానండి. చికెన్ కాలిపోయిందని ఆయింట్మెంట్ రాసి ఉంటావా? ఎవరైనా వండుతారండి ఆయింట్మెంట్ రాసి కోడిని? నేను రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. సూపర్ సార్, వెరీ గుడ్. అది టీమ్ సి పర్ఫార్మెన్స్. ఇప్పుడు టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి కి వాళ్ళ పర్ఫార్మెన్స్ కి స్కోర్లు ఇవ్వాలి కాబట్టి స్కోర్లు ఎంతో చూద్దాం. కానీ దానికంటే ముందు సార్, ఆడియన్స్. ఆల్రైట్, సో టీమ్ ఏ మంగ్లీ గారు అండ్ సంతోష్ గారు జావా స్కిట్ అద్భుతంగా పేలింది కాబట్టి అవుట్ ఆఫ్ 100 యూ గెట్ 75 points. అండ్ టీమ్ బి బీభత్సంగా చేశారు కాబట్టి 100 points. అండ్ టీమ్ సి అద్భుతంగా మొగుడు పిల్లలు మాత్రం గొడవ ఏంటో చూపెట్టారు కాబట్టి గెలుచుకున్నారు 75 points. సో ఇప్పుడు స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. టీమ్ ఏ 100 points, టీమ్ బి 175 points, అండ్ టీమ్ సి 125 points. ఫైనల్ రౌండ్, గేమ్ రౌండ్. జనరల్గా మా చెల్మార్ షోలో టాప్ మార్క్స్ ఉన్న కంటెస్టెంట్ అంటే ఇప్పుడు వరకు టీమ్ బి, మీరు డైరెక్ట్గా ఫైనల్ వెళ్ళిపోతారు. అండ్ లోయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళు టాస్క్ చేస్తారు. కానీ ఈ ఎపిసోడ్లో మా ముగ్గురు సెలబ్రిటీస్ మాకు ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వరకు మీరు ఆడితే చూడాలి కాబట్టి మీ ముగ్గురుతోని ఫైనల్ రౌండ్ ఆడుతున్నాం మేము. ఓకేనా? సో లీస్ట్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఈ గేమ్ రూల్స్ అని చెప్తాను, జాగ్రత్త వినండి. టీంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఏం చేస్తారు? బెలూన్ నోట్లో పెట్టుకుంటారు, దాని తర్వాత చేతులు వెనక్కి పెట్టి గ్లాస్లో ఉన్నప్పుడు ఆ బెలూన్ని ఊదుతారు. సో ఆ బెలూన్ అలా ఉప్పంగానే ఆ గ్లాస్కి ఫోమ్ అయిపోద్ది. ఆ గ్లాస్ని అలా 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 తీసుకొని వచ్చి ఇక్కడ సెకండ్ పార్టిసిపెంట్ నీల్ డౌన్ చేసి ఉంటాడు, తల స్ట్రైట్ చేసి. ఆవిడ అదే బెలూన్తో పట్టుకున్న గ్లాస్ ఏదైతుందో ఈ ఇంకో పార్టిసిపెంట్ తల మీద మెల్లగా వదిలేయాలి. అది బ్యాలెన్స్ అవ్వాలి. అక్కడ బ్యాలెన్స్ అయిన గ్లాస్ మెల్లగా అలా అలా తీసుకెళ్ళి ఆ బాస్కెట్లో వేసేయాలి. అయితే ఇక్కడ కూర్చున్న వాడు నెక్స్ట్ ఈ గేమ్ ఆడతాడు, ఇక్కడ నుంచి తీసుకొస్తాడు, ఇంకో పార్టిసిపెంట్ కింద కూర్చుంటారు. అలా సర్కిల్, అలా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. 1 minute లో ఏ టీం అయితే ఎక్కువ గ్లాసెస్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళే మన ఫైనల్ ఎపిసోడ్ విన్నర్స్. ఓరి సంతు జావా ఇట్రా, ఓ మంగళక్క ఇట్రా. మళ్ళీ నాతోనే షురు వేసినావు ఇక. మరి స్కోర్ మీదే కదా, నువ్వు అక్కడ ఊకోరా. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావు రో. రెడీ, అక్కడ పొజిషన్ రెడీ. అరే నీ తల స్ట్రైట్ ఉండాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్
అరే తమ్మి ఒక్క నిమిషం జుట్టు ఎక్కువ ఉందరా నీకు నూనె తెచ్చి మసాజ్ చేస్తావా గమ్ పెట్టు ఎవరు ఇది వరకు దాకా ఊది ఇదేనా ఏ అన్ని ఫ్రెష్ అవునా 3 2 1 గో ఫాస్ట్గా మెల్లగా వెరీ గుడ్ నువ్వు ఇప్పుడు కూర్చోాలా నువ్వు కూర్చోాలా నువ్వు అట్లనే అరే 35 సెకండ్ అంతే అప్పుడప్పుడు పిచ్చెక్కుతుంటది సో బాస్కెట్ లో కష్టపడి వేసింది ఒక్కటి పాపం రెండోది ఆల్మోస్ట్ పోయింది కానీ పడలేదు చూద్దాం వాళ్ళ గుండ్లు కూడా బాగున్నాయి నెక్స్ట్ టీమ్ బి వచ్చేయండి Your time starts in 3 2 1 go Ready? Sir, all the best. Right. Target 3. Your time starts in 3, 2, 1, go. సో చూసారు కదండి గేమ్ ముగ్గురు బాగా ఆడారు కానీ 2 గ్లాసులు బాస్కెట్ వేసి గెలుచుకుంది టీమ్ బి ఓకే సో ఈ రౌండ్ గెలిచింది టీమ్ బి మా సైరా గారు అండ్ అలాగే సూర్య గారు కానీ ఈ క్యాష్ ప్రైజ్ 25,000 కావాలంటే మా పింగ్ పాంగ్ గారు మా చెల్మార్ ఫ్యామిలీ స్టెప్ వేయాలి yes
నిజంగా ఒక్కసారికి ప్రభుదేవ గారిని గుర్తు చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్. అందుకే టీమ్ బి అంటే మా సైరా గారికి అండ్ సూర్య గారికి 25,000 రూపీస్. అది థ్యాంక్ యూ సో మచ్. మగలక్క వెళ్ళేటప్పుడు ఒక్కసారి రీలా దాంతో ఎండ్ చేద్దాం షో. హుస్సేన్ సాగర్, చార్మినార్, ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ, సింగరేణి సిరులే, జలజీవధారమా నదులే, చెరువుల మిలమిల మెరుపు, పక్షుల కిలకిల అరుపు, పచ్చని ప్రకృతి పిలుపు, జో రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచేరణములో, సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల, ఓ జో ఇది పక్కా మాస్.